బాక్స్ మిస్సింగ్లో అసలు దొంగ ఈ కేరళ నర్స్ అన్నమాట. చెప్తా దీని సంగతి. ఆ బాక్స్ కోసం ఈరోజంతా వెతికాము. ఆ బెనర్జీ ఎక్కడా కనిపించలేదు. ఆకాష్ వస్తున్నాను రా. నేను బయటికి వెళ్ళి వస్తానండి. సారీరా, నా పర్సనల్ గొడవలోకి నిన్ను లాగి నీకు ట్రబుల్ ఇస్తున్నాను. సారీ ఎందుకురా, మనం ఫ్రెండ్స్. నాకు సమస్య వస్తే నువ్వు సాయం రావా? ఆ విక్రాంత్ వాళ్ళు నేను అనుకొని నిన్ను కొట్టారు. వాళ్ళను వదలకూడదురా. అందుకేగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అసలు ఎందుకు కొట్టారో కన్ఫర్మ్ చేసుకుందాం. ఖచ్చితంగా సత్యగాడు స్పృహలోకి వచ్చుంటాడు. అందుకే నీ మీద దాడి చేశారు. నేను స్పృహలోకి వచ్చానని ఆ గౌతమ్ గాడి గెస్ చేసి ఉంటాడన్నయ్య. నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఓకే, లేదంటే నా చేతులతోనే వాడిని చంపేస్తానన్నయ్య. ఖచ్చితంగా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది సత్య. నువ్వు కాస్త ఓపికగా ఉండు. ఆ సత్యగాడికి అసలు ఓపిక సహనం లేవు. వాడి వల్ల అహల్యకి థ్రెట్ ఉందిరా. అందుకే వాడు లేవకూడదు, పర్మనెంట్గా కోమాలోనే ఉండాలని ట్రీట్మెంట్ ఇచ్చాను. మరి వాడు ఎలా స్పృహలోకి వచ్చాడు? ఆ కొత్త డాక్టర్ వల్ల నువ్వు స్పృహలోకి వచ్చావు. నిన్ను కొట్టింది గౌతమ్ అని నాకు తెలిసింది. అవునన్నయ్య, ఆ డాక్టర్ లేకపోతే గౌతమ్ గాడు నన్ను కోమలని ఉంచి చంపేస్తుండేవాడు. వాడికి బతికే అర్హతే లేదు ఆకాష్. వాడు ప్రాణాలతో ఉంటే అహల్య లాంటి ఎంతోమంది ఆడపిల్లల్ని చంపేస్తాడు. వాడికి చావే సరైన శిక్ష. ప్రాణాలు పోసే వృత్తిలో ఉంటూ ఒక ప్రాణం పోవాలని కోరుకోవడం నైతికంగా తప్పే అయినా నువ్వు చెప్పినట్టు ఆ మానవ మృగం బతకూడదు. నేను స్పృహలోకి వచ్చానని తెలిస్తే ఆ గౌతమ్ గాడు నన్ను చంపేస్తాడన్నయ్య. అంతకు ముందే మనం వాణ్ణి చంపాలి. అందుకేగా ప్లాన్ చేశాను. గౌతమ్ గారు తప్పకుండా మన ట్రాప్లో పడతాడు. డోంట్ వరీ. ఈసారి వాడి ట్రాప్లో పడకూడదు ఆకాష్. వాడు కోమాలో ఉంటే ఓకే, లేదంటే పర్మనెంట్గా పైకి పంపించేద్దాం. ఏంటి సార్ ఇది? డిసిప్లిన్కి మారుపేరు లాంటి మీ ఇంట్లో ఎలా జరగడం ఏంటి? ఆర్మీలో మీకు ఎంత గొప్ప పేరుంది సార్. ఇప్పుడు మీ ఇంటి నుంచే బాక్స్ మిస్ అయిందంటే మీకెంత చెడ్డ పేరు. అందులో ఆర్మీ సీక్రెట్స్ ఉన్నాయి. అది మిస్ అయిందని తెలిస్తే మీ నాన్నగారిని జైల్లో పెడతారు. ఏం చేస్తున్నారండి? ఏం చేయాలో తెలియడం లేదు సుభద్ర. దేశం మీద ప్రేమతో ఆర్మీలో జాయిన్ అయ్యాను. ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం ఎన్నో యుద్ధాల్లో పోరాడాను. అందుకు ప్రతిఫలంగా గొప్ప దేశభక్తుడని, వీరుడు అని దేశం నాకు ఈ మెడల్స్, అవార్డ్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు నా ఇంట్లో నుంచే మాయమయ్యాయి. అది నాకు మాయని మచ్చ సుభద్ర. ఆ రహస్యాలు ఉగ్రవాదుల చేతుల్లో పడితే దేశ భద్రతకి పెను ప్రమాదం.
డ్యూటీలో ఎప్పుడూ నేను నిర్లక్ష్యంగా లేను. మా పై ఆఫీసర్ల మెప్పు పొందుతూ నా కింద ఆఫీసర్లకి స్ఫూర్తిగా ఉన్నాను. అలాంటిది ఇప్పుడు నా వల్ల దేశానికి ప్రమాదం జరగబోతుందంటే తట్టుకోలేకపోతున్నాను సుభద్ర. బాధపడకండి, ఇందులో మీ తప్పే ఉంది. గౌతమ్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. రేపు జరగరందేదైనా జరిగితే వాణ్ణెవరు ఏమీ అనరు సుభద్ర. అందరూ నన్నే అంటారు. పిల్లల్ని సరిగా పెంచడం చేతగాని తండ్రిని ఈ సమాజమే అంటుంది. దేశ రహస్యాలని భద్రపరచలేకపోయాను, పోగొట్టాను అని దేశం నన్ను నిందిస్తుంది సుభద్ర. ఈ నిర్లక్ష్యం వల్ల ఒక్కరి ప్రాణం పోయినా నన్ను నేను క్షమించుకోలేను. అప్పుడు నేను బతికున్నా చచ్చిపోయినట్టే. బాక్స్ పోయినందుకు మీరు ఎంతగా బాధపడుతున్నారో నాకు అర్థమైంది సార్. కానీ మీ గొప్పతనాన్ని గుర్తించిన ఈ మెడల్స్ని మీరిలా పడేసుకోకూడదు. ఇంట్లో భద్రంగా ఉండాల్సిన బాక్స్ గుమ్మం దాటి వెళ్ళిపోయింది. ఇంకేముందమ్మా నా గొప్పతనం? నా వల్ల బాక్స్ పోయిందని కాదు, దానివల్ల ఏం జరుగుతుందో అని భయపడుతున్నాను. ఏదైనా జరిగితే ఆ మెడల్స్కి విలువే ఉంటుంది చెప్పు. దేశం కోసం మీరు ఎంతో చేశారు సార్. జరిగిన తప్పు వల్ల రేపు ఎలాంటి ప్రమాదం జరగకూడదని బాధపడుతున్నారు. ఎలాంటి అపాయం జరగదు సార్. గౌతమ్ గారు, నేను ఆ బాక్స్ కోసం సిన్సియర్గా వెతుకుతున్నాం. అది తప్పకుండా దొరుకుతుంది. ఎవరికి ఏమీ కాదు సార్. ఆ బాక్స్ దొరికితే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు మళ్ళీ అవార్డు వస్తుంది సార్. దేశమంతా మళ్ళీ మిమ్మల్ని పొగుడుతుంది. దయచేసి బాధపడకండి సార్. బాక్స్ దొరికితే మంచిదేనమ్మా, కానీ అది దొరక్కపోతే అప్పుడు ఆయనకున్న పరువు, పేరు, గౌరవం ఏం కావాలి? ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గౌతమ్ని ఎప్పటికీ నేను క్షమించను. వాడసలు మా కొడుకే కాదనుకుంటాం.